ప్రేమ గల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రభు మరి మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన ఈ యొక్క అవకాశంకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభు మరి మమ్మల్ని అందరినీ మీరు సజీవ లెక్కలో ఉంచినారు. కృపచేత మరో నూతన మాసాన్ని, నూతన దినాన్ని, నూతన ఆదివారాన్ని మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభు ఆరాధన కొరకు కొద్ది మందిని మీ ఇంటికి తీసుకొని వచ్చినందుకు స్తోత్రములు. ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, మీ ఇంటిని ప్రేమిస్తున్నారు. ప్రభా మరి మీ యొద్ద నుండి ఏదో పొందుకోవడానికి మీ ఇంటికి వచ్చినారు. ప్రభా మరి మీ వాక్యాన్ని మీరే వెల్లడి చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. మీ ప్రజలను మీరే మీ వాక్యం చేత తృప్తిపరచవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మా యొక్క ఆరాధనల ద్వారా మీరు మహిమ పొందవలసిందిగా కోరుతూ వస్తున్నాం. మా ఆరాధన ద్వారా మీరు తృప్తి చెందవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభా మరి ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా మిమ్మల్ని ఆరాధించేది మాకు నేర్పిస్తూ రండి. ఆ పరలోకపు ఆరాధన కొరకు మమ్మల్ని కూడా మీరు సిద్ధపరచవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభా మరి అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గద్దిస్తూ బంధిస్తున్నాం. ప్రభా మరి అయోగ్యుణ్ణి ఎందుకు కూడా పనికిరాని నన్ను కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ యొక్క ఉద్దేశంకై స్తోత్రములు. ప్రభా మీ ప్రజలని నేను ఆకర్షించలేను. ప్రభా ఆకర్షించేది మీరు, వాక్యం మీది, ప్రభా సంఘం మీది. ఈ ప్రజలను మీరు మీ స్వార్థం చేత కొన్నారు. ప్రభా నన్ను మీ అదుపులో పెట్టుకోండి. సొంత తలంపులు, సొంత ఆలోచనలు అన్నీ కొట్టివేయవలసిందిగా కోరుతూ ప్రభా మరి ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం చదువుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. సో మొదటి 14 వచనాలు మనము చదువుతాము. నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా ఒక వచనం చదవండి. సో వెంకీ, ఈరోజు ఒక ప్రత్యేకత తెలుసా నీకు? చూస్తారా? సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనమాట. సో 22 మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుండి 14 వచనాలు మనం చదువుతాం. నేను ఒక వచనం చదువుతున్నాను. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. కాగా ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది. పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిణీ కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. అప్పుడు అతడు వారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారి అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. వచ్చిన వారితో రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యొకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి అడగగా వాడు అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేసి అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. సో కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు నెల ఫస్ట్ సండే, ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ మంత్ ఫస్ట్ సండే ఏమి అంటే ఫ్రెండ్షిప్ డే అన్నమాట. ఫ్రెండ్షిప్ డే. సో ప్రపంచం అంతా ఈ ఫ్రెండ్షిప్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇంకొక డే అని అట్లా చేసుకున్నారు అన్నమాట. సో అట్లా ఈరోజు ఏమి అంటే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ సండే ఏమంటే ఫ్రెండ్షిప్ డే. కొంతమంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా కట్టుకుంటారు కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, బెస్ట్ ఫ్రెండ్. సో బెస్ట్ ఫ్రెండ్ అని బ్యాండ్ కూడా కట్టుకుంటారు. సో కాబట్టి
దీన్ని దృష్టిలో ఉంచుకొనే సో కొన్ని రోజుల నుండి మనము దీన్నే ఆలోచిస్తున్నాము. సో ఈ ఫ్రెండ్షిప్ గురించే మనము చూస్తున్నాము. సో ఈ ఫ్రెండ్షిప్ గురించి చూసే దాంట్లో మనం మొట్టమొదట చూసింది ఏమి అంటే యోనాతాను అండ్ దావీదు ప్రాణ స్నేహితుడు. అసలు దావీదు చేసిన అద్భుత కార్యాన్ని, ఆ విజయాన్ని సాధించిన తర్వాత సో వీడే నాకు ప్రాణ స్నేహితుడు అని యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడు. ఈ స్నేహితుని కోసం నా ప్రాణాన్నైనా అడ్డు పెట్టేస్తా, నేను వీడి కోసం ప్రాణం అడ్డు పెట్టినా తప్పులేదు అని. సో బైబిల్లో కూడా స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితుడు. దాని తర్వాత మనం చూసింది ఏమంటే ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభుల వారి 12 మంది శిష్యులలో ఒకడైన శిష్యుడు ఆఖరి క్షణం ఆయన దగ్గరుండి దేవుని అద్భుత కార్యాలన్నీ చూస్తున్నాడు. నీళ్లు ఆటోమేటిక్గా ద్రాక్షారసంగా మారిపోయినాయి చూస్తున్నాడు. యేసు ప్రభు గద్దిస్తున్నాడు, దయ్యాలు గడగడగడగడ ఉనికిపోతున్నాయి, అల్లారా చూస్తున్నాడు, ప్రజలందరూ స్వస్థత పొందుతున్నారు. సో అలాంటి వ్యక్తి మరి యేసు ప్రభు మాట సెలవీయగానే రోగాలు నయమైపోతున్నాయి, ఇట్లా ముట్టుకోగానే కళ్ళు వచ్చేస్తున్నాయి, చెవులలో ఏరు పెట్టగానే వారికి చెవుడు పోతుంది, చెవులు మంచిగా వినబడుతుంది. సో అన్నీ కళ్ళారా చూస్తున్నాడు. సో అలాంటి శిష్యులని కూడా సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు కూడా ఒక పరాయుడిగా చూడలేదు, ఆయన సొంత వాళ్ళుగానే చూసినాడు. ఆఖరి క్షణంలో మరి ఆయన యేసు ప్రభుని అప్పగించే టైం వచ్చేసరికి ఏం చేసినాడు? యేసు ప్రభు ఏమన్నాడు ఆయనని? చెలికాడా, చెలికాడా నువ్వు చేసేదేదో తొందరగా చేయి, నువ్వు ఎట్లాగో నన్ను అప్పగించేస్తావు, సో నువ్వు అప్పగిస్తావన్న సంగతి నాకు తెలుసు. అయినప్పటికీ నువ్వు యేసు ప్రభును ప్రేమించకపోయినా, యేసు ప్రభు నీకు అక్కర లేకపోయినా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నాకు చెలికాడివి. సో దాని తర్వాత ఈరోజు మనం ఈ దేవునికి ఇంకా బెస్ట్ ఫ్రెండ్, బైబిల్లో 3 సార్లు రాయబడింది ఆయన దేవుని ఫ్రెండ్ అని. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 2:23. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను. ఎంత మంచి పేరో చూసినారా? ఈ బైబిల్ గ్రంథంలో 3 పర్యాయములు ఈ మాట రాయబడ్డది. అబ్రహాము దేవుని స్నేహితుడు. నిజానికి చెప్పాలంటే అబ్రహాము అబ్రామ్ ఉన్న పేరు అబ్రహాము అని మార్చినాడు దేవుడు. కానీ ఇక్కడ ఏముంది? అబ్రహాం పేరు ఏమంట? దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. చూసినారా? ఎందుకు చెప్తున్నాము అంటే సో యేసు ప్రభుకి మనకి ఉన్న సంబంధం ఏంటి? నేను యేసు ప్రభుని ఎందుకు ఆరాధన చేయాలి? ఆయనకు నాకు ఏదైనా సంబంధం ఉంటేనే మనము ఆరాధన అనేది చేస్తాం. ఏ సంబంధం లేకపోతే ఎందుకు ఆరాధన చేస్తాం? సో కాబట్టి యేసు ప్రభుకి మనకి ఉన్న సంబంధం ఏమి అంటే సో ఆయన మన స్నేహితుడు అన్నమాట. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు స్నేహితుడు, ఆయన మన ఫ్రెండ్. కాబట్టి మరి ఫ్రెండ్షిప్ డే రోజు మనం ఏం చెప్పాలి? నా ఫ్రెండ్కి ప్రభువా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పాలి. అర్థమైందా? సో కాబట్టి ఇంకొక వచనం కూడా చదవండి, యెషయా 41:8. యెషయా 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు
ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. భయపడకము. నీ దేవుడనై ఉన్నాను. నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకుము. దిగులు పడకము. నేను నిన్ను బలపరచును. నేను నిన్ను బలపరచును. నీకు సహాయము చేయబడ నేనే. నీకు సహాయము చేయువాడను నేనే. నీతిను నా దక్షిణ హస్తంతో నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొను. ఆదుకొందును. చూసినవా ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండో దేవుడు స్నేహితుడికి. సో అబ్రహాము దేవుని స్నేహితుడు. ఆ స్నేహితుని సంతానమే మనం అంటున్నాం. సృష్టిగా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. సో దేవుడు అబ్రహాము ఏమి అంటే వాళ్ళు స్నేహితులు అన్నమాట. నిజంగా దేవుడు ఒక పట్టణాన్ని సర్వనాశనం చేయాలి అని అనుకున్నాడు. సర్వనాశనం చేయాలి అని అనుకుంటే ఆ నాశనం చేస్తున్నాను అనే సంగతి నా స్నేహితునితో నేను ఎలా దాచాలి. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది అంటే ఈ బైబిల్ దేవుడు మనకు సమస్తాన్ని తెలియజేయాలి అని అనుకుంటున్నాడు. ఈ బైబిల్ దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ బైబిల్ దేవుని స్వరము మనందరము వింటున్నాము. ఈ బైబిల్ దేవుడు ఆయన స్వరాన్ని మనకు వినిపింపజేస్తున్నాడు. అందుకు మనము ఏమి అంటే దేవునికి కృతజ్ఞులమై ఉన్నామన్నమాట. ఓ ప్రభు అనుదినం లేవు కానీ దేవునితో మాట్లాడే ధన్యత నాకు కలిగింది. సో స్నేహితులు మాట్లాడుకోకుండా ఉంటారా ఎవరైనా కదా. సో కాబట్టి అందుకే ఈ దేవుడు మనతోని మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. ఈ రోజులలో ఏం జరుగుతుందంటే నేను ఎప్పుడో 2002లో 10th క్లాస్ కంప్లీట్ చేసేసిన. ఎవడో ఒకడు దొరికినాడు అనుకోండి, 10th క్లాస్ గ్రూప్ అని వాట్సాప్లో ఒక గ్రూప్ వచ్చేస్తుంది. ఎందుకు ఆ గ్రూప్లన్నీ? ఈ 10th క్లాస్ గ్రూప్, ఇంటర్మీడియట్ గ్రూప్, ఈ గ్రూప్లన్నీ ఎందుకు వాట్సాప్లో? ఫ్రెండ్స్, మనందరము కలిసి చదువుకున్నాం, మనందరము ఒకే చోట ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నామో తెలియదు కానీ వాట్సాప్లో మాత్రం మనందరము మన హావభావాలని మనము తెలియజేసుకుంటాం. విన్నారా మీరు? మనకు సిఎం గ్రూప్ కూడా ఉంది కదా. ఆ సిఎం గ్రూప్ ఎందుకు అంటే సో కాబట్టి ఫ్రెండ్స్ అనే వాళ్ళు విడిచి పెట్టి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట. మనం దూరంగా ఉన్నా సరే మనకు సంభాషణ అనేది జరుగుతూ ఉండాలి. మనం దూరంగా ఉన్నా సరే మనం మాట్లాడుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి. సో అదే విధంగా ఈ బైబిల్ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఇంత మంచి వాక్యాన్ని మనకు ఇచ్చినాడు. సో ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ వాక్యం సజీవంగా అలాగే ఉంది. సో కాబట్టి నా స్నేహితుడు నాతోని మాట్లాడుతున్నాడు అని మనము దేవుణ్ణి స్తుతిస్తాం. ఇంకొక వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 27, 20వ అధ్యాయము 7వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనం. 2వ దినవృత్తాంతం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. చూస్తావా, నీ స్నేహితుడైన అబ్రహాం. సో అబ్రహాం దేవుని స్నేహితుడు అని బైబిల్లో 3 పర్యాయాలు రాయబడ్డాయి. సో 3 అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3 చెప్పేస్తున్నారు అనమాట అబ్రహాం మా స్నేహితుడు అని. సో కాబట్టి ఇలాంటి సన్నిహితమైన సంబంధాన్ని మనము యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిగి ఉన్నామన్నమాట. అందుకు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ఓకేనా? సో యేసు అంటే ఎవరో కాదు, ఆయన నా ఫ్రెండ్. నేను ఎక్కడున్నా సరే ఆయనకి కనెక్షన్లోనే ఉన్నాను. ఆయనతో ఏమంటే కనెక్షన్ నాకు ఉందన్నమాట. ఆయన కనెక్షన్ నాకు కట్ అయిపోలేదు. ఆయన ఫ్రెండ్షిప్ కట్ అయిపోలేదు. ఆల్వేస్ ఫ్రెండ్గానే ఉన్నామన్నమాట. సో చదువుకున్న లేఖన భాగానికి మనము వస్తాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము. సో మనం అక్కడ జరిగిన సంగతి ఉన్నట్టు చెప్పాలి అంటే సో ఒక రాజు ఆయన కుమారుడికి పెళ్లి విందు చేస్తున్నాడు. సో అది యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకి సంబంధించిన వచనం అన్నమాట. సో కాబట్టి ఎవరైనా సరే
సో ఆ మాటను బట్టి మనకు ఏమి అర్థమవుతుంది? ఒక తండ్రి ఆయన కుమారునికి పెళ్లి చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఆయన బాధ్యతని నెరవేరుస్తున్నాడు అంతే. సో తండ్రి అంటే ఆ పరలోకపు తండ్రి, సో కుమారులు అంటే మనమే అనుకోండి. కాబట్టి మన పట్ల యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏముంది? ఇప్పుడు ఒక బాధ్యత అనేది ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఆయన బాధ్యత లేని దేవుడు కాదు. నాకు తండ్రి ఉన్నాడు, నేను పుట్టినాను, నన్ను చేతబడిలో పడేసినాడా? పడేయలేదు. సో నన్ను కన్న తర్వాత ఏం చేసినాడమ్మా? నన్ను పెంచినాడు, పెద్ద చేసినాడు. అట్లాగే ఏం చేసినాడు? నాకు విద్య కూడా ఇచ్చినాడు, నన్ను ప్రయోజకుల్ని చేసినాడు. సో ఎందుకు? తండ్రి బాధ్యత. సో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమి? మన పట్ల ఆయన ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ఈ లోకంలో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా, నీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోయినా, నీకు దగ్గర వచ్చే వాళ్ళు ఎవరు లేకపోయినా, సో యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం మనకు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన మన పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు అనమాట. ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని ఈ లోకానికి పంపించినాడు. సో ఆయన బాధ్యతని ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు అనమాట. సో కాబట్టి తాగుబోతూ ఉన్నాడు అనుకో, మనకి 2 కూతుర్లు ఉన్నారు, మనకి వచ్చిన జీతం అంతా తాగుడికే తరిగేసినాడు. వాడు కూతుర్ల పట్ల బాధ్యత కలిగి ఉంటుందా? మనకి కూతుర్లు చదివితే నాకెందుకు, చదవకపోతే నాకెందుకు, వాళ్ళు ప్రయోజకులు అయితే నాకెందుకు, ప్రయోజకులు కాకపోతే నాకెందుకు, నాకు తాగడానికి పైసలు అడిగేసి దొరికితే వెతుక్కుంటూ కూర్చుంటాడు. బాధ్యత లేని నువ్వేదోవా అని అంటారు వాళ్ళని. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అసలుటోడు కాదు. ఆయన మన పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు అనమాట. ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేరుస్తూ వస్తున్నాడు అనమాట. సో కాబట్టి అందుకై మనము దేవుణ్ణి స్తుతిస్తాం. చదువుకున్న లేఖన భాగానికి వస్తాం. మత్తయి సువార్త 22 మొదటి నుంచి చదవండి. యేసు వారికి ఉత్తరమిస్తూ తిరిగి ఉపమాన రీతి ఇట్లనెను, పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు. గుర్తుపెట్టుకోండి. సో ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు మన పట్ల చేసిన మేలు ఏంటంటే, ఒకటి, ఆయన మన స్నేహితుడు. ఆయన రహస్యాలన్నీ మనతో పంచుకుంటున్నాడు. ఆయన ఆల్వేస్ మనకు కనెక్షన్ లోనే ఉన్నాడు. కనెక్షన్ కట్ అయిపోలేదు. ఆల్వేస్ ఆయన మాట్లాడదామనే ఎదురు చూస్తున్నాడు. మనమే వినట్లేదు, మనమే ఆయన దగ్గరికి రావట్లేదు. సో అది ఆయన తప్పు కాదు, అది నా తప్పే. సో కాబట్టి ఆయన మాట్లాడడానికి వాక్యం ఇచ్చినాడు. దాని తర్వాత ఏమి అంటే, మీరంతా నా స్నేహితులు, మీకు నాకు అసలు శత్రుత్వం అనేది ఏది లేదు. సో దాని తర్వాత ఒకటి. రెండోది, ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. సో మన పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన బాధ్యత రహితంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఆయన బాధ్యత నుండి ఆయన తప్పిపోలేడు. ఆయన బాధ్యతను ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు. సో దాని తర్వాత ఇంకేం చేసినాడంటే, ఆయన దాసులను పంపినాడు. చూస్తారా, ఆయన దాసులు అంటే ఆయన సేవకులు. ఆయన సేవకులను మనకు పంపినాడు. బాధ్యత ఉన్నోడే కదా సేవకులను పంపిస్తాడు. బాధ్యత లేకపోతే సేవకులను పంపిస్తాడా? సంఘం ఏమైపోతే నాకెందుకు, వెళ్ళిపోండి, మీరు ఎక్కడన్నా పోండి, వేరే చర్చలు లేవా మీకు అని అంటారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బాధ్యత కలిగిన వ్యక్తి. అలాగే ఆయన ఏం చేసినాడంటే, ఆయన దాసులని మన దగ్గరికి పంపినాడు. ఉదాహరణకి మోషే దేవుని దాసుడు, మోషే దేవుని దాసుడు. కానీ అరణ్యంలో ఏం చేసినారంట, ఆ మోషేనే చంపేద్దాము అని అనుకున్నారు. మోషేని చంపేద్దాం, ఈ మోషే మాకు వీళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు, చాలా నాటకాలు చేస్తున్నాడు, ఈ మోషేని చంపేద్దాం అని వాళ్ళు. సో అయ్యే దేవుడు ఇక్కడ అన్ని రిపీట్ చేస్తున్నాడు అనమాట. సో నా దాసులను మీ దగ్గరికి పంపినాను, కానీ మీరు వెళ్ళకపోతిరి, మీకు వాళ్ళ అవసరం లేదు అని దేవుడు అంటున్నాడు. 3వ వచనం 22:3. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. కాబట్టి సువార్త ప్రకటిస్తున్నాము, దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది. రండి మందిరానికి సువార్తను ఆహ్వానించండి అని అంటే ఎవరు కూడా ఆహ్వానించండి. సో నిజంగా ఇక్కడ జరిగిన సందర్భానుసారంగా చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుల గురించి చెప్తున్నారు. సో యూదులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేసినారంటే, వాళ్ళు నిరాకరించినారు. ఈయన మెస్సియా గాడు,
ఈడెవడో అవులగాడని నిరాకరించేసినాడు. ఈయన మెస్సియాగాడు, ఈయన దేవుని కుమారుడు అంట, దేవుని యొద్ద నుండి వచ్చినాడంట, ఏమేమో మాటలు మాట్లాడుతున్నాడు అని వాళ్ళు యేసుప్రభుని నిరాకరించినారు. అదే దేవుడు ఇక్కడ అవే మాటలు యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు. సో కాబట్టి వాళ్ళంతా పాత్రులు కార్యంగా ఎవరైతే నిరాకరించినారో వాళ్ళంతా పాత్రులు కాదు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వాక్యాన్ని మన దగ్గరికి పంపినప్పుడు మనం రాలేదు ఆయన దగ్గరికి రావడానికి కూడా మనకి ఇష్టం లేదు. రండి మందిరానికి అంటే మనము రాలేదు, మనం వేరే దిక్కు పరిగెత్తుకుంటూ పోయినాం. యేసుప్రభు మాకు వద్దు అని మనము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. సో మాకు యేసుప్రభు అవసరం లేదు. ఎందుకు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, హాయిగా పండుకోవచ్చు కదా. టీవీలో ఎంత మంచి ప్రోగ్రాంలు వస్తున్నాయి, ఎంత మంచి కార్యక్రమాలు వస్తున్నాయి, అవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు కదా. చర్చికి పోయి ఏం చేయాలి? సో కాబట్టి మనం ఏం చేసినామంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరించినాం ఒకప్పుడు. సో ఇవన్నీ స్మరించుకొని మనము ఏమంటే ఆరాధన చేయాలి. సో వాళ్ళు రానులకు పోయి ఇంకా దాని తర్వాత చూస్తే అద్భుతంగా ఉన్నాయి. 4వ వచనం, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన. అబ్బో, అంటే స్పెషల్ మీటింగ్స్ అన్నమాట. మామూలుగా సేవకులను పంపించినాడు, మనమేమో వినలేదు. దాని తర్వాత స్పెషల్ మీటింగ్స్. సో స్పెషల్స్ మీటింగ్స్ కూడా అవుతున్నాయి. వేరే దాసులను పంపించినాడు. అరే ఈ దాసులు వాళ్ళకి వాక్యం మంచిగా చెప్పట్లేదేమో, వాళ్ళకి అర్థం అవ్వట్లేదేమో, కొంచెం మంచి సేవకులను పంపించారు అని వేరే సేవకులను కూడా మన దగ్గరికి పంపించినాడు. మరి ఇవన్నీ చూస్తున్నాము అని అంటే ఈ దేవునికి బాధ్యత ఉందా లేదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి మన పట్ల ఒక ఖచ్చితమైన బాధ్యత అనేది ఉన్నది. సో కాబట్టి వేరే దాసులను కూడా పంపించాడంట. సో వేరే దాసులను పంపించినప్పుడు ఏం చేసినారంట? 5వ వచనం, వారు లక్ష్యము చేయక ఒకడు మరి ఒకడు తన వర్తనకు వెళ్ళి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరించడమే ఆయనని చంపేయడం అన్నమాట. సో కాబట్టి ఒకప్పుడు మన పరిస్థితి అట్లాగే ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారంటే, ఇందాక మనం పాట పాడుతున్నాం కదా, యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే. సో ఆ కార్యం దేవుడు మనలో చేసినాడు అన్నమాట. సో యాకోబు అంటే మోసగాడు, ఒక మోసగాన్ని దేవుడు సృష్టించినాడు, ఒక మోసగాన్ని తయారు చేసినాడు, ఒక మోసగాన్ని ఈ లోకానికి పంపించినాడు. వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు. అమ్మను మోసం చేస్తున్నాడు, నాయనను మోసం చేస్తున్నాడు, అన్నను మోసం చేస్తున్నాడు, వీధిలో ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ బంధువులందరినీ మోసం చేస్తూనే ఉన్నాడు. అరే ఇట్లా మోసం చేసేటోడిని సృష్టించినాడు ఈయన దేవుడు. ఎందుకు సృష్టించినాడు వాడిని? ఎందుకు కుంటోళ్ళని సృష్టించినాడు? ఎందుకు చేతులు లేని వాళ్ళని సృష్టించినాడు? నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా అసలు? ఇటునే అడుగుతుంటారు ప్రజలు. దేవుడు అనేవాడు ఉంటే కుంటోడు ఎందుకు? వాడిని కుంటోడుగా ఎందుకు పుట్టించినాడు? చేతులు లేనోడుగా ఎందుకు పుట్టించినాడు? చెవులు కన్ను లేనోడుగా ఎందుకు పుట్టించినాడు? యాకోబును సృజించినాడు అంటే అక్కడ ఉన్న అర్థం ఏమి అంటే ఇశ్రాయేలుగా మార్చి చూపించడానికి ఈ దేవుడు యాకోబును సృష్టించినాడు. అంటే ఈ బైబిల్ దేవుడు ఎలాంటి వాడంటే నీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చి చూపించే దేవుడు అని అర్థం. అది అర్థమవుతుందా? నీ జీవితాన్ని మార్చి చూయించే సత్తా ఉన్న దేవుడు అని అర్థం. కాబట్టి అందుకే మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. ప్రభువా, నా జీవితాన్ని నువ్వు మార్చినావు, నా హృదయాన్ని మార్చినావు, నా తలంపులను మార్చినావు, నా అలవాట్లని మార్చినావు, నా వే ఆఫ్ థింకింగ్, నేను ఆలోచించే విధమే సరిగ్గా లేదు, అసలు నా బుద్ధులే సరిగ్గా లేవు. ఈ ప్రాంతం సైడ్ ఏమంటారు? రీతులు అని అంటారు. నా రీతులే మంచిగా లేవు అసలు. సో కాబట్టి నా ప్రవర్తననే సరిగ్గా లేదు. ఇవన్నీ మార్చి చూయించే దేవుడు ఈ దేవుడు అన్నమాట. సో అందుకే యాకోబును సృజించినాడు, ఇశ్రాయేలుకు రూపు ఇచ్చినాడు. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేల్ అంటే ప్రిన్స్ అని అర్థం. ప్రిన్స్, రాజకుమారుడు. కాబట్టి మనందరము ఈరోజు ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ దేవుని యొక్క కుమారులు మనం. సో మనందరినీ ఏం చేసినాడంటే మన జీవితాలు పూర్తిగా మార్చేసినాడు అనమాట. ఎంత మొండితనం ఉన్నా, ఎంత మూర్ఖత్వం ఉన్నా, ఎంత తిరుగుబాటు స్వభావం ఉన్నా,
సో వాటన్నిటిని దేవుడు ఏం చేసినాడంటే కొద్దిగా మార్చి చూపించేసినాడు. సో నేను మార్చినట్టు ఇంకా ఎవరైనా మారుస్తారేమో చూద్దామని ఇప్పుడు ఛాలెంజ్ అనమాట. సో ఈ బైబుల్ దేవుడే చెప్పినాడు, నేను యాకోబును సృజించినాను, ఇశ్రాయేలుగా వానికి రూపిచ్చినాను. సో నాలాంటి కార్యాలు ఎవడైనా చేయగలడా? చూద్దాం. చేస్తారా అమ్మ ఎవరైనా? ఈ దేవునితో సమానమైన కార్యాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ దేవునితో సమానంగా కనీసం మాట్లాడే వాళ్ళైనా ఎవరైనా ఉన్నారా? కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం. సో యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఏదో ఆషామాషి కాదు. ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఎంతో ఉన్నతమైన స్థలంలో ఉండేవాడు, మహోన్నతుడైన దేవుడు అన్నమాట. సో అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం నిజంగా ఎంతో ధన్యులం. సో కాబట్టి అందుకై మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతిస్తాం. సో మన హృదయాలన్నీ ఆయన మార్చేసినాడు. సో ఈ దేవుడే మనకు ఏమి అంటే మంచి స్నేహితుడు. సో ఈ దేవుడే మనకు ఏమి అంటే మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు అనమాట. వాక్యాన్ని మన దగ్గరికి పంపిస్తున్నాడు, సేవకులను పంపిస్తున్నాడు. ఈ సేవకులు నచ్చలేదు, సరే వేరే సేవకులను పంపిస్తాం. సో ఇట్లా సేవకులు ఎవరు నచ్చకపోయేసరికి లాస్ట్కి ఏం చేసినాడంట, ఆయన కుమారుడినే పంపించినాడంట. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారినే ఆ యూదుల మధ్యలోకి పంపించినాడు. కానీ వాళ్ళు ఆయనని ఏం చేసినారు? కొట్టినారు, చంపినారు. ఏం చేసినారంటే ఆయనని సిలువకేసేసినారు. ఒక వచనం చదువుదాం, యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. ఈ వచనాన్ని చదివిన తర్వాత మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ మనం చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పారు. ఇక్కడ సందర్భం నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని సిలువకు అప్పగించడానికి కొద్దిమంది సైనికులు వచ్చినారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 1000 మంది వచ్చినారు అనుకుంటున్నాను. సో సైనికులు వచ్చినారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అని యేసుప్రభు వాళ్ళని అడిగినాడు. అడిగేసరికి మేము యేసును వెతుకుతున్నాము అని అన్నాడు. యేసు నేనే ఆయనను అని యేసుప్రభు అనేసరికి వాళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయి కింద పడ్డారంట. మళ్ళీ వాళ్ళు అట్లాగే వెతుకుతున్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నేనే యేసును వెతుకుతున్నాము అంటే ఇంతకు ముందే చెప్పినా నేనే ఆయనను అని, నేనే ఆయనను. సో కాబట్టి అక్కడ ఈ వచనం మీకు అర్థం. మళ్ళీ ఒకసారి చదువుదాం ఇదే వచనాన్ని. 18:8 యోహాను సువార్త. యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడి. మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడి. వీరంటే ఎవరండి? వీరంటే ఎవరు? మీరు నా కోసం కదా వచ్చింది. నన్ను పట్టుకోండి, నన్ను కొట్టండి, నన్ను చంపండి, నన్ను సిలువకేయండి, నన్ను కాళ్ళు చేతులు నా కాళ్ళని చేతులని మీరు పట్టుకోండి, సిలువకేయండి, మేకులతో కొట్టండి, ఏమైనా చేయండి. కానీ వీరిని, ఈ వీరంటే ఎవరు? వీరంటే ఎవరో కాదు, మనమే. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ శిక్ష నా శిక్ష ఆయన భరించినాడు. ఆయన శిక్ష భరించి నీకు నాకు ఏం చేసినాడంటే ఒక విడుదల అనేది ఇచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే శిక్షా విధి లేదు. వీరిని వదిలిపెట్టేసేయండి, వీళ్ళందరినీ వదిలిపెట్టేసేయండి, వీళ్ళందరికీ ఫ్రీడమ్ ఇచ్చేసేయండి. వీళ్ళను మాత్రం టచ్ చేస్తే నేను ఒప్పుకోను. మీరు నా కోసం వచ్చినా నన్నే పట్టుకోండి, నేను వస్తాను మీ దగ్గరికి. మీ సరదా అంతా నా మీదనే తీర్చేసుకోండి. నా మీద ఎంత కోపం ఉన్నా ఇప్పుడు నా టైం వచ్చేసింది. ఇంకా నేను ఇక దాగి ఉండలేను, పారిపోలేను. తండ్రి నాకు ఆల్రెడీ చెప్పేసినాడు, తండ్రి అప్రూవ్ చేసేసినాడు. ఇక టైం వచ్చేసింది, నువ్వు వెళ్ళిపో. కాబట్టి మీ సరదా మొత్తం నా మీద తీర్చేసుకోండి. నా వీపు దున్నుతారా? దున్నేసేయండి. నా చేతులు పొడుస్తారా? పొడిచేసేయండి. నా కాళ్ళు పొడుస్తారా? పొడిచేసేయండి. కానీ నా పిల్లలను మాత్రం వీరిని విడిచిపెట్టేసేయండి. వీళ్ళను మాత్రం టచ్ చేస్తే నేను ఊరుకోను. కాబట్టి ఇది ఏమి మనకు తెలియజేస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షా విధి అనేది లేదనమాట. ఐ థింక్ రోమన్స్ 8:1 రోమా 8:1 ఆ వచనం ఉందని నేను అనుకుంటున్నాను, బట్ నాట్ ష్యూర్.
క్రీస్తు యేసు నందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలాంటి శిక్ష విధి లేదు. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు భరించినారు. మనకు ఈరోజు ఎంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప విమోచన ఈ బైబిల్ దేవుడు మనకు ఇచ్చినాడు అనమాట. సో కాబట్టి అందుకే మనము ఈ యొక్క దేవుణ్ణి ఇప్పుడు స్తుతిస్తాం. సో ఈ యొక్క కొద్ది మాటలను బట్టి మనము ఈ మాటలని హృదయంలో భద్రం చేసుకొని, సో దేవుడు మన స్నేహితుడు, ఆయన ఆల్వేస్ మనతో కనెక్షన్లోనే ఉన్నాడు. ఆ కనెక్షన్ అనేది తెగిపోలేదు, కట్ అయిపోలేదు. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సో దాని తర్వాత ఏమంటే, మీరు నన్ను వెతుకుచున్న యెడల వీరిని పోనీయుడి. సో మనందరికీ ఈ బైబిల్ దేవుడు ఏం చేసినాడంటే ఎంతో గొప్ప విడుదల అనేది ఇచ్చినాడు అనమాట. మనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసినాడు. ఇంకా ధారాళంగా మీరు మందిరానికి రావచ్చు, హాయిగా వాక్యం చదువుకోండి, హాయిగా ప్రార్థన చేసుకోండి, హాయిగా ఆరాధన చేసుకోండి, హాయిగా మందిరంలో పాటలు పాడండి. మిమ్మల్ని ఎవ్వరు ఏమీ అనరన్నమాట. సో కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో అందరము ఒక్క నిమిషం మాత్రమే ఆరాధన చేస్తాం. ఒక నిమిషం కంటే ఎక్కువ ఎవరు చేయకూడదు. కాబట్టి ఈ రూమ్లో ఉన్న వాళ్ళు కూడా చేయాలా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేయాలా, అందరూ ఆరాధన చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. మనం ఆరాధనలో ప్రవేశిస్తాం.